ఈ రోజు నా టార్గెట్ ఏంటంటే మోడల్ సిటీ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు ఉంటుంది అద్భుతానికే అద్భుతం. ముఫ్తీ చంద్ ఇప్పుడు ధనవంతుడైపోతాడు. రండి చూడండి పిల్లలు, ఎవరొచ్చారు? ముఫ్తీ చంద్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని గ్యాడ్జెట్స్ ని తీసుకొచ్చాడు. రండి చూడండి చూడండి. రండి పిల్లలు రండి చూడండి. పినకి పద, అసలు ఏం గ్యాడ్జెట్స్ ఉన్నాయో చూద్దాం. అయ్యో వద్దొద్దు, స్కూల్ కి లేట్ అయిపోతుంది. అరే పినాకి కమోన్, ఇంకా కొన్ని గ్యాడ్జెట్స్ చూడొచ్చు కదా. సరే అయితే వెళ్దాం పదండి. రండి పిల్లలు రండి. వెల్కమ్ పిల్లలు వెల్కమ్. అంకుల్ మీ దగ్గర ఏ గ్యాడ్జెట్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయా? ముఫ్తీ చంద్ దగ్గర అన్ని ఉన్నాయి. నీకేం కావాలో నువ్వు చెప్పు. ఈ రోజు ఏదైనా ప్రత్యేకంగా అన్ని దొరుకుతాయి పిల్లలు, అన్ని దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ నా కోసం ఆ మెరిసే ట్రంపెట్ తీసుకోవా? చూడు దానిపైన రాసుంది, దీన్ని ఎవరు మోగించినా చాలా బాగా మోగుతుంది అని. తీసుకో. చూడు పినాకి చూడు ఎంత బాగా మోగుతుందో. యార్ తీసుకో యార్, ప్లీజ్ తీసుకో. బాగా అనిపించిందా? ఇది చూడండి, మాట్లాడే రోబోగోట్. ఈ రోబోగోట్ మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. అవునా? ఏదైనా చెప్తారా? నేనెలా నమ్మాలి? అడిగి చూపించండి. ఆహా, ఎందుకు చూపించను రోబోగోట్? సార్కి చెప్పు. జూన్ కన్నా ముందు ఏ నెల వస్తుందో చెప్పు. ఈ గ్యాడ్జెట్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి. హోంవర్క్ తనకు తానే చేసే ఒక గ్యాడ్జెట్ ఉంటే చెప్పు, అప్పుడు విషయం ఉందని ఒప్పుకుంటాం. ఎందుకు లేదు? ముఫ్తీ చంద్ దగ్గర అసలు అలా దొరకనిదంటూ ఏది ఉండదు. నిజమా? ఇలా ఇవ్వు, నాకు ఆ పెన్ కావాలి. ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే గప్పు రోజు తయారు చేస్తూనే ఉంటాడుగా. అయినా సరే ఇలాంటి దుకాణంపై ఎప్పుడూ నమ్మకాలు ఉంచుకోకూడదు. పిచ్చి వాళ్ళని చేసి వస్తువులు నమ్మేస్తూ ఉంటారు. ఇంకా ఇటు చూడండి, మ్యాజికల్ ఫ్లవర్. దీనితో ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు పెయింటింగ్ చేసుకోవచ్చు. అంకుల్ ఫ్లవర్ నాకు కావాలి. తీసుకో. గప్పుకు చూపించాలి నేను తను లేకుండా కూడా మంచి గ్యాడ్జెట్స్ తీసుకురాగలను, ఇంకా యూజ్ చేసి కూడా చూపించగలను అని. ఏమంటావు పినాకి? సరే అలాగే. ఇస్తాను. మొత్తం గ్యాడ్జెట్స్ మీ అందరి కోసమే కదా. ఇంత ఎక్కువ డబ్బులు నా మాయా ఇక్కడ పనిచేసింది కదా. ముఫ్తీ చంద్ ఇప్పుడు ధనవంతుడైపోతున్నాడు. 100, 200, 300, 400. ఇక్కడ నా పని అయిపోయింది. ఇప్పుడే ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను. ఇంకా ఏం జరుగుతోంది? మీరందరూ అస్సలు మారరు. రండి కూర్చోండి. సిట్ ఎవ్రీవన్. ఎంత గట్టిగా అరుస్తున్నారు? క్లాస్ రూమ్ ని కూరగాయల మార్కెట్ చేశారు. పిల్లలు, నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా, సేమ్ అలానే ఆర్డర్ లో రాయాలి అని. అందరూ తొందరగా చూపించండి. ఇంక చల్లి మరి, లేదంటే శభాష్. అరే షంటూ, నువ్వైతే హోంవర్కే చేయలేదు కదా? అవును, హోంవర్క్ చేయలేదు. అయితే ఏమైంది? మరి ఇప్పుడు ఏం చేస్తావు? అరే టెన్షన్ పడకు చింటూ, అదైతే నేను ఇలా చేసేస్తాను. కేవలం 1 నిమిషంలో నా ఆటోమేటిక్ హోంవర్క్ పెన్సిల్ తో. అరే, ఈ పెన్సిల్ హోంవర్క్ ఎందుకు చేయట్లేదు? కేవలం నీళ్లు మాత్రమే వస్తున్నాయి. దీనికి ఇంకా కొన్ని నీళ్లు పోయాలి కావచ్చు అనుకుంటా. ఏమైంది శంటా? నీ హోంవర్క్ చూపించు. ఇంకా నీళ్లు పోసి చూస్తాను. ఏం చేస్తున్నావు శంటా? నీళ్లని సేవ్ చేయమని చెప్పాను, వేస్ట్ చేయమని కాదు. పని చేయి. ఎందుకు పని చేయట్లేదు? ఏం చేస్తున్నావు?
నువ్వు షంటో సారీ సార్ సారీ. పద ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్దాం. ఇలా మాట విను. ముఫ్టీ చంద్ వాటర్ పెన్ అయితే చాలా మంచి పనే చేసింది కదా. హా, షంటు హోంవర్క్ అయితే అస్సలు చేయనేలేదు, కానీ ధీరు సార్ ని బిజీ చేసేశాడు. నువ్వు నీ గాడ్జెట్ చెక్ చేసుకో, దాంతో దయ్యాలు కనిపిస్తాయి కదా. మింటూ, మన స్కూల్ మొత్తంలోనే దయ్యాలు లేవనుకుంటా. అరే నాకు ఆ కళ్ళజోడు చూపించు. నేను చూస్తాను. మమ్మీ! ఈ చింటూకి అసలు ఏం దయ్యం కనిపించిందని అలా పారిపోయాడేంటి? ఖచ్చితంగా ఈ గ్యాడ్జెట్ లో ఏదో తిరకాసు ఉంది, నేను చెక్ చేస్తా. ఎందుకు పనిచేయట్లేదు? షాప్ మొత్తం తిని చెక్ చేసి చూపించాడు కదా. హ, ఇది వేస్ట్ గ్యాడ్జెట్ అనుకుంటా. పిప్పి, ఇటు నేను చేసి చూపిస్తాను ఇది ఎలా పని చేస్తుందో. దీన్నైతే నేనే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఈ చింటూ మింటూ కూడా చాలా వింతగా ఉన్నారు కదా. అరే నిన్ను కాదు మింటూని. సుహేల్, ఈ రోబోట్ గోట్ మే మే అని కాకుండా ఇంకేమీ అనలేదు. ఏదేమైనా సరే ఆ షాప్ అతను అన్ని పనికిరాని గ్యాడ్జెట్సే మీకు అంటగట్టాడు. ఇక్కడ మనుషుల పరిస్థితి ఇలా ఉంటే ఇంట్లో హ్యాపీ పరిస్థితి ఎలా ఉందో. ఇంకా చాలా ఆపు హ్యాపీ. ముఫ్తీ చంద్ అన్ని గ్యాడ్జెట్స్ పనికిరానివే. ఈ ట్రంపెట్ కూడా అలాంటిదే. అతను మన దగ్గర కాదు, స్కూల్లో ఉన్న అందరి పిల్లల దగ్గర డబ్బులు దోచేసుకున్నాడు. దోచుకున్నాడా? చూసారా, గ్యాడ్జెట్స్ ఎక్కడ పాడైంది. లేదంటే హ్యాపీ లాంటి మ్యూజిషియన్ ఎక్కడ? అరే పినాకి, ట్రంపెట్ కాదు, వాయించే వాళ్ళే సరిగ్గా లేరు. ఏదైనా సరే, ఒకవేళ ఎవరైనా దయ్యాల్ని చీట్ చేశారంటే అది దయ్యాల పరువుకు సంబంధించిన విషయం. సరిగ్గా చెప్పారండి మీరు. అతనికి గుణపాఠం అయితే చెప్పాల్సిందే. మీసం మెలేజ్. దొరికాడు. ఇప్పుడే అతనికి గుణపాఠం చెప్దాం. అంకుల్ సూరి, అతను మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశాడు. మమ్మల్ని మేమే అతనికి గుణపాఠాన్ని నేర్పిస్తాం. ఏమంటావు పినాకి? సరే, కానీ బీ కేర్ఫుల్. డోంట్ వరీ అంకుల్, మేము చూసుకుంటాం. 500, 600, 700, 800, 900, 1000. మోడర్న్ సిటీ వాళ్ళని ఎలా పిచ్చి వాళ్ళని చేశాను. ఇప్పుడు మళ్ళీ నా అద్భుతమైన సంపాదన మళ్ళీ ఉంటుంది. ముఫ్టీ చంద్ ఇంకా ధనవంతుడైపోతాడు. ముఫ్తీ అంకుల్, మీ ఒక్క గ్యాడ్జెట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అయితే ఏమైంది? నాకు ఒక సూత్రం ఉంది. ఒక్కసారి అమ్మేసిన గ్యాడ్జెట్స్ ని నేను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోను. అంతేనా? ఇంకో మాట ఏం లేదా? ఆహా, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నాకు చాలా పని ఉంది. ఇప్పుడు దీనికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఏమంటావు హ్యాపీ? అంకుల్, మీ కోట్ ఎగురుతుంది. అరే, ఈ కోటు ఎక్కడికి వెళ్ళింది? నన్ను వెతుకుతున్నావు కదా. కోట్ గాల్లో ఎలా వేలాడుతుంది? కోటు ఎలా మాట్లాడుతుంది? ఎవరు? దేవుడా దేవుడా కాపాడు దేవుడా, ఇలా ఇరుక్కుపోయాడేంటి?
ఈ రోబోట్ కూడా మాట్లాడుతుంది. కళ్ళజోడు ఇదైతే నాదే కదా. కాపాడండి, నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. పారిపో ముక్తి చాలు. డబ్బులు డబ్బులు నా డబ్బులు నా డబ్బులు అరే నా డబ్బులు 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 నా డబ్బులు. అయ్యో బాబోయ్, అంకుల్ త్వరగా పారిపోండి. దయ్యాలు ఒకసారి పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టవని నేను ఎక్కడో విన్నాను. అరే ఎక్కడికి తీసుకెళ్తుంది నన్ను? వదిలే నన్ను, వదిలే. కాపాడండి, కాపాడండి. నేను అన్ని వస్తువులు తిరిగి తీసుకుంటాను, నన్ను వదిలిపెట్టే ప్లీజ్. ప్లీజ్ నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్లీజ్, కాపాడండి. దెయ్యం ప్లీజ్ నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఏమైంది ముఫ్తీ అంకుల్? ఎగురుతుంటే భలే సరదాగా ఉంది కదా. ప్లీజ్ ఈ దెయ్యం నుండి నన్ను కాపాడు. నేను మీ అందరి పిల్లలు మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో ఇదిగో ఇవి తీసుకో. ఈ రోజు నుంచి మీరు ఎవరిని మోసం చేసి డబ్బులు దోచుకోనని ప్రామిస్ చేయండి, అప్పుడే వదిలేస్తారు. ఇప్పటి నుంచి ఎప్పటికీ చేయను. క్షమించండి, క్షమించండి. మిషన్ అకంప్లిష్డ్.